హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ వాల్. ఈరోజు హెయిర్ ప్యాక్ ఏమిటి అనుకుంటున్నారా? ముందుగా నా హెయిర్ చూడండి ఎలా ఉందో, ఆ తర్వాత హెయిర్ ప్యాక్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తాయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేద్దాం చూసేద్దాం. మునగాకండి. ఇందులో ఉన్న విటమిన్స్, మినరల్స్ అనేవి మన హెయిర్కి, స్కిన్కి చాలా మంచిది. అలాగే నేను ఒక బుక్లో చదివాను, 16 కేజీల చికెన్లో ఉన్న విటమిన్ ఏ ఒక్క మునగాకు జ్యూస్లో, కప్పు మునగాకు జ్యూస్లో ఉంటుందండి. అలాగే ఒక 6 నిమ్మకాయల్లో ఉన్న విటమిన్ సి ఒక కప్పు మునగాకు జ్యూస్లో ఉంటుంది. అప్పటి నుంచి నేను ఎక్కువగా మునగాకు తినడం మొదలుపెట్టాను. తర్వాత మన ఛానల్లో మునగాకు తాలింపు కూడా ఉంది, ఒకసారి చూసేయండి. అంత మంచిగా మన స్కిన్కి, హెయిర్కి పనిచేస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మనం మెంతుల్ని నైట్ ఒక 2 స్పూన్లు నానబెట్టి తీసుకున్నాము. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా చూసారా, మెంతులు అనేవి చాలా బాగా నానిపోయాయి. ఎక్కువ వాటర్ తీసుకోకుండా నానబెట్టుకుంటే ఆ వాటర్ కూడా మనకి యూస్ అవుతాయి. అలాగే నేను ఇక్కడ ఎక్కువగా ఒక 2 గుప్పెలు నిండా మునగాకైతే తీసుకున్నాను. మరీ ముదురుదొద్దండి, లేతది కొంచెం ముదురుది వేసుకోండి, మరీ ముదురుది వేయకండి. దీన్ని ఇంకా వాటర్ పడతాయి, వేసుకుంటూ మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా వేసుకోవాలి. అలా వేసుకోవడం కుదరట్లేదంటే కచ్చపచ్చగా వేసుకొని జ్యూస్ తీసుకోవచ్చు. కాకపోతే అలా పెట్టుకునే బెనిఫిట్స్ కంటే ఇలా పెట్టుకోవడం చాలా మంచిది మన హెయిర్ గ్రోత్కి. చూడండి, అసలు ఎక్కడ దొరుకుతాయండి, న్యాచురల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మన హెయిర్ గ్రోత్. ఇందులో నేను ఎంత మంచి విటమిన్స్ ఉన్నాయో మీతో నేను షేర్ చేసుకున్నాను. ఇంకా మీరు లేట్ చేయకుండా మన హెయిర్ గ్రోత్ కోసం, హెయిర్ రాలకుండా ఉండడం కోసం ఖచ్చితంగా ఈ హెయిర్ ప్యాక్ని ట్రై చేయాలి. ఒక్కసారి 2 సార్లు కాదండి, ఒక 3-4 సార్లు ఖచ్చితంగా పెట్టండి. అప్పుడే మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది. నేనైతే ఎక్కువ హెయిర్ ప్యాక్స్ ఆయిల్ పెట్టుకున్న హెయిర్ మీదే అప్లై చేస్తాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, నేను ఈరోజు కొంచెం దూరంగా కూర్చొని అప్లై చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎలా అప్లై చేసుకుంటున్నానో మీకు క్లియర్గా కనిపిస్తుంది అనేసి కొంచెం దూరంగా, ఫోన్ని కొంచెం దూరంగా పెట్టి వీడియో తీసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. ఎందుకంటే ఇలా అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ చాలా ఒత్తుగా ఉంటుందండి. నాకైతే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను కదా ప్రతి ఒక్క వీడియో, ఇలా షేర్ చేసుకోవడం వల్ల నేను హెయిర్ ప్యాక్స్ అస్సలు ఆగకుండా పెట్టుకోవడం వల్ల హెయిర్ ఇంకా ఒత్తుగా పెరుగుతుంది. నిజం చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు గమనిస్తుంటారు, హెయిర్ అనేది అసలు పలచగా అనేది అస్సలు లేదండి, చాలా ఒత్తుగా పెరుగుతుంది. ఇంకా అసలు చిట్లట్లేదండి. జుట్టు అనేది చాలామందికి చిట్లిపోతుంటుంది, అలాగ చిట్లకుండా చాలా స్మూత్గా ఉంటుంది హెయిర్ అనేది. అలాగే చాలామంది కామెంట్స్ చేస్తున్నారండి, ఏమనంటే నాకు ఈ ఆయిల్ చాలా బాగా యూస్ అవుతుంది, ఈ హెయిర్ ప్యాక్ మాకు చాలా బాగా యూస్ అయింది సిస్టర్ అనేసి. ఈసారి ఫస్ట్ వీడియోలో నేను ముందు అవన్నీ చూపిస్తానండి, స్క్రీన్ షాట్ తీసి. నాకైతే చాలా సంతోషంగా ఉంది, నా వల్ల కొంతమందికి హెయిర్ పెరుగుతుంది అంటే చాలా సంతోషం. డబ్బులు కాదు, ఇంకా ఏవేవో కాదండి కావాల్సింది, మన ఫేస్కి అందంగా ఉండడానికి ఉండాల్సింది హెయిరేను. హెయిర్ రాలిపోతే అసలు చూడడానికి కూడా బాగోదు కదా అండి. ఎందుకంటే ఇంకా మనం డాక్టర్స్ చుట్టూరు ఏ ఆయిల్ బాగుంటుందో, ఎవరైనా ఈ ఆయిల్ బాగుంది, మాకు హెయిర్ పెరిగింది అంటే టక్కన కొనేసుకుంటాము, అది ఎంత అని ఆలోచించము. అలా చేసే కాడికి ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే అసలు ఎందుకు భయపడుతున్నారు? భయపడొద్దండి, ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు సెట్ అవ్వలేదా, హెయిర్ అయితే కుప్పలు కుప్పలు ఏం రాలిపోదండి. హెయిర్ ప్యాక్స్ అప్లై చేస్తే ఒక 2-3 రాలేవి, ఇంకొక 2-3 ఎక్కువ రాలుతాయి. మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. అప్పుడే మీకు ఏదో ఒకటి హెయిర్కి సెట్ అవుతుంది. సెట్ అయినప్పుడు ఇంకా ఆ హెయిర్ ప్యాక్ వాడుకుంటూ, మీకు ఆయిల్ కూడా ఏది సెట్ అయితే ఆయిల్ వాడుకుంటూ ఉంటే హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా హెయిర్ ప్యాక్స్ అప్లై చేసుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. మన ఛానల్లోకి వచ్చి చూడండి, ఇంకా మంచి గ్రోత్ ఉండే వీడియోసే ఉంటాయి. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.